ఎర్రకుండ, నల్లకుండ. ఒక నిరుపేద రైతు మంచినీటికి ఎండాకాలం ఎర్రకుండని, మిగతా కాలాల్లో నల్లకుండని వాడుతూ ఉండేవాడు. ఒకరోజు నల్లకుండ కిలాకిలా నవ్వుతూ, ఓ ఎర్రకుండ, నువ్వు వృధా, ఎండాకాలంలో తప్ప ఎప్పుడూ పనికిరావు. ఆ కొన్నాళ్ళు కూడా నీ కింద నల్లచీమలు, చిన్న చిన్న పురుగులు వచ్చి చేరతాయి. చూడ్డానికి ఎంతో అసహ్యంగా ఉంటుందో అంటూ హేళన చేస్తుంది నల్లకుండ. ఆ హేళనకి ఇక ఉండబెట్టలేక, అలా ఎందుకు అంటున్నావు, ఎవరి విలువ వాళ్ళకుంటుంది అని అంటుంది ఎర్రకుండ. ఏంటేంటి, నీకు విలువ కూడానా? మహా అయితే ఓ 2-3 నెలలు వాడతారేమో మన యజమాని నిన్ను, మిగతా కాలమంతా నేనే ఆధారం. అలా అయితే నా విలువ నీకంటే ఎక్కువే కదా అంటుంది గర్వంగా నల్లకుండ. చూడు, ఎంతకాలం బతికామన్నది కాదు, ఎంత సేవ చేశామన్నదే ముఖ్యం, తెలిసిందా అని సమాధానం చెప్పింది ఎర్రకుండ. ఏంటి, పోసిన నీళ్ళని కాచివేయడమేనా సేవంటే? అదే నన్ను చూడు, ఒక్క చుక్క నీటిని వృధా చేయను అని చెప్తుంది నల్లకుండ. నాకు చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, వాటిలో నుంచి కాస్త నీరు బయటికి పోతేనే నాలోని నీరు చల్లబడుతుంది. అప్పుడే మన యజమానికి వేసవి నుంచి ఉపశమనం దొరుకుతుంది. మనం చేసే పనుల గురించి గొప్పలు చెప్పుకుంటే అది అహంకారం అవుతుంది. అది నేనెప్పుడూ చెయ్యను, ఎవరిని హేళన చెయ్యను అంటూ ముగిస్తుంది ఎర్రకుండ. ఇంతలో అక్కడికి వచ్చిన రైతు నల్లకుండని అక్కడి నుంచి తీసుకువెళ్ళి పొలం మధ్యలో దిష్టిబొమ్మలాగా ఉంచుతాడు. నీతి: ఎదుటి వాళ్ళని చులకనగా మాట్లాడకూడదు. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.